వెస్టీజ్ జాయిన్ అయిన వాళ్ళు అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, ఫస్ట్ టైం ఇంకా జాయిన్ కాలేదు, వెస్టీజ్లో ఇంకా రిజిస్టర్ కాలేదు. ఓకే, సో మీ అందరికీ నమస్తే అంటున్నా. అండ్ ఎవరైతే ఆల్రెడీ సిస్టంలో ఉన్నారో మీ అందరికీ గుడ్ మార్నింగ్ అంటున్నా. ఓకే, సో చెప్పే అన్ని విషయం ఏముండదు, ఇక్కడ లీడర్స్ చెప్పేశారు, నేనేం చెప్పాలి అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే వీళ్ళందరికీ నేను జీరో నుంచి హీరో అయ్యే వరకు నేను చూస్తున్నా. వీళ్ళందరికీ మీరు ఎంతమందికి ఇక్కడ విన్నారు, వాళ్ళందరూ మీలాగానే ఫస్ట్ ఇక్కడ వచ్చారు, డౌట్ఫుల్ మైండ్తో వచ్చారు. వాళ్ళకు అర్థం కాలేదనుకుంటా, లేకపోతే వాళ్ళు ఏం మనసులో ఏం పెట్టుకొని వచ్చినారని నాకు తెలియదు. కానీ వాళ్ళు జీరో నుంచి ఇవాళ స్టేజ్ వరకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఉన్నాను వీళ్ళందరి గురించి. ఇప్పుడు నేను కొన్ని తక్కువ విషయాలు మీకు చెప్తాను, కానీ ఆ తక్కువ విషయంతో మీరు కూడా ఈ స్టేజ్ మీద రావచ్చు. మీ ఇన్కమ్ 10 లక్షల అబోవ్ కూడా కావచ్చు. ఓకే, సో వినపడుతుందా మీకు? ఇప్పుడు నేను మాట్లాడే టైంకి మీరు మాట్లాడితే ఓకే మీకు లాస్ కావచ్చు, నాకైతే లాస్ ఏం లేదు. ఓకే, అండ్ ఇంత దూరం మీరు వచ్చారు, సో లైఫ్లో మార్పు రావాలి, మనం అనుకునేది సాధించాలి, అవన్నీ ఇక్కడ సాధించుకోవచ్చు. అట్లాంటివి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తున్నా, సో చాలా జాగ్రత్తగా వినాలి మీరు. సో వినకన్నా ముందు జర్రా ఒకసారి లేవండి, జరా ఇట్లా సక్సెస్ ఇక్కడ అక్కడ ఉన్నది, సక్సెస్కి జర ఇట్లా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా చేయండి, జరా ఇట్లా చేయండి. ఇంకా ఇంకొకసారి. ఓకే రైట్, జర్రా ఇట్లా ఇట్లా చేసుకోండి, జరా మెల్లగా పక్క ఉన్న వాళ్ళు. రైట్, కూర్చోండి. ఓకే, సో ఇప్పుడు రిలాక్స్ అయ్యారా? ఎస్, సో రిలాక్స్ అయితేనే ఇక్కడ పోతుంది. కూర్చొని అసలు ఫ్యాన్ లేదు సార్, గర్మీ ఉంది సార్, ఏమేమో మైండ్లో ఉంటుంది. అందు గురించి రిలాక్స్ అయిపోండి అని చెప్తున్నా. సో నా పేరు చరణ్ సింగ్, నేను హైదరాబాద్లో ఉంటాను. సో 20 years కన్నా ఎక్కువ నేను టీచింగ్ లైన్లో నేను వర్క్ చేశాను. సో నా కాలేజ్ డేస్ నుంచే నేను ట్యూషన్ క్లాసెస్ని చెప్తుండే. నా యొక్క ఓన్ నేను ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేసుకున్నా. దాని తర్వాత నేను యూనివర్సిటీలో నేను గోల్డ్ మెడలిస్ట్, అండ్ దాని తర్వాత నేను వేరే కాలేజెస్లో టీచింగ్ చేశాను. 2 బ్రాంచెస్ నా ఓన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటుండే. సో అవి అంతా చేసుకుంటూ నేను వెస్టీజ్ విన్నింగ్ టీంలో రావడానికి కారణము ఇప్పుడే ఒక వీడియో ద్వారా మీకు తెలిసింది అనుకుంటాను. వీడియో చూశారు కదా? ఓకే, సో చూడండి, మనమందరము మన పనిలో బిజీ ఉంటాము. ఓకే, మనమందరము మన పనిలో. ఎంతమంది అనుకుంటున్నారు నేను చాలా బిజీ ఉన్నానని? బిజీ లేరా? సార్ మాకు ఏం పని పాట లేదు, అందు గురించి ఇక్కడ ఉన్నామని అట్లా అనుకుంటున్నారా? ఎస్ సార్, నువ్వా? ఇప్పుడు చెప్పండి, బిజీ ఉన్నారా లేరా? బిజీ ఉన్నారు కదా? అరే భయ్, అన్నం తిని పండుకోవాలి, అది కూడా బిజీయే. ఓకే, సో బిజీ ఉన్నాము అంటే చూడండి, మనము మన సమయాన్ని ఎక్కడ పెడుతున్నాము అది నేను చెప్తున్నాను. ఓకే, సో ప్రకృతిలో ఒక నియమం ఉంటుంది. ప్రకృతి అందరికీ తెలుసు కదా. ఇప్పుడు వర్షం వస్తుంది, భూమి ఉన్నది, గాలి ఉన్నది, నీరు ఉన్నది, ఇదంతా మనం యాడ్ చేస్తే దానికి ఏమంటారు? ప్రకృతి అంటారు. సో ఇక్కడ చాలా మంది వ్యవసాయంతో కనెక్టెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. వ్యవసాయం అందరికీ తెలుసు. సో వ్యవసాయం చేసే వాళ్ళకే ఎక్కువ ప్రకృతి నియమాలు తెలుస్తాయి. సో ప్రకృతి నియమం ఏమున్నదంటే
ఇప్పుడు ఇది ఉన్నది ఫీల్డ్, మట్టి, భూమి ఏమంటారు? ఓకే, మీ చేను అనుకోండి, మీ వ్యవసాయం చేసే భూమి అనుకోండి. ఈ భూమిలో మనం విత్తనం పెడితే ఏమవుతుంది? ఏమవుతుంది? అర్థమవుతుందా? అరే సపోర్ట్ రావట్లే, అర్థమవుతుందా? చూడండి, ఒకవేళ ఇక్కడ మనం విత్తనం పెట్టలేదు అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది? 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 అర్థమైందా? ఇప్పుడు నేను బిజీ ఉన్నానా లేకపోతే మీరు బిజీ ఉన్నారా అని అడిగినా కదా. సో మీరు బిజీ విత్తనం నాటుకోవడంలో బిజీ ఉన్నారా లేకపోతే పిచ్చి గడ్డి పెంచుకోవడానికి బిజీ ఉన్నారా? నా పాయింట్ అర్థమైందా? నిజంగా అర్థమైందా? వెరీ గుడ్. అంటే మీరు చాలా తెలివిగల వ్యక్తులు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ప్రకృతి నియమం ఏమున్నదంటే, ఒకవేళ మనము విత్తనం నాటలేమనుకోండి, సో ఏం నాటుతున్నాం మనము? ఏదో ఒక గడ్డి అనేది తయారవుతుంది అక్కడ. కరెక్టా? ఇది ఇప్పుడు అందరికీ నమ్మకం ఉన్నదా దీని మీద? నమ్మకం ఉన్నదా? ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది ఒక విత్తనం ఉన్నది. ఏమున్నది? ఏమున్నది? ఇక్కడ టేబుల్ మీద పెడుతున్నా. ఒక నెల అయింది, ఒక సంవత్సరం అయింది, దాని నుంచి ఏదైనా వస్తుందా? వస్తుందా? కానీ ఈ విత్తనం నేను తీసుకోపోయి మంచి భూమిలో తవ్వి, ఓకే, దానికి మంచిగా లోపల వరకు పెట్టి మట్టి వేసేసి కొంచెం నీళ్ళేసిన, ఓకే, ఒక నెల లోపల అక్కడి నుంచి ఏముంటుంది? ఇట్లా మొలక వస్తుంది. కనిపిస్తుందా? మళ్ళీ దానికి ఇంకా కొంచెము ఎరువు వేసిన. ఏమేసినా? ఎరువు వేసిన. మళ్ళీ కొంచెం నీళ్ళు వేసిన. మంచిగా మీద నుంచి ఏం పడుతుంది? వర్షము, ఎండ, మొత్తం గాలి తగులుతుంది. ఏమవుతుంది? ఇంకా ఇది లాస్ట్కి ఏముంటుంది? ఒక మంచి చెట్టు తయారు కావచ్చు. ఓకే, సో ఇది టేబుల్ మీద పెడితే విత్తనానికి ఎట్లాంటివి మార్పు రాదు. కానీ అదే మనం భూమిలో పెట్టి దానికి మంచి నీళ్ళు ఇచ్చినాము, గాలి ఉన్నది, ఎండ కొడుతుంది అంటే దాని నుంచి ఏమొస్తుంది? ఒక మంచి మనకు ఓకే చెట్టు అవుతుంది. అండ్ చెట్టు నుంచి ప్రతి సంవత్సరము లేకపోతే ప్రతి సీజన్లో మనకు మంచిగా పండ్లు, కాయ, ఓకే, లేకపోతే దిగుబడి, ఏమంటారు? నా తెలుగు అర్థమవుతుంది కదా, అది మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉంటే ఈ విత్తనం ఇట్లా టేబుల్ మీద పెట్టినట్టు ఉంటుంది. అండ్ మీరు మీటింగ్కి మీకు జల్దీ అర్థమైపోతుంది. నేను మొత్తం చెప్పలే. ఇంకా మీరు ఇంట్లో కూర్చుంటే మీరు యాజ్ ఏ విత్తనము టేబుల్ మీద పెట్టినట్టు ఉంటుంది. మీరు ఒక నెల పెడతారా, ఒక సంవత్సరం పెడతారా, అట్లనే ఉంటాము. కానీ ఇదే మీరు ఇట్లా మీటింగ్లో వస్తే దీని నుంచి ఒక చెట్టు తయారవుతుంది. ఓకే, సో దానికే అంటారు సిస్టమ్ అంటారు. ఏమంటారు? సో మీరు సిస్టంలో ఉన్నారా లేకపోతే మీరు టేబుల్ మీద ఉన్నారా? ఎక్కడ ఉండాలి మనం? సిస్టంలో ఉండాలి. ఎవరైతే సిస్టంలో ఉంటారో నిజంగా వాళ్ళ లోపల మార్పు అనేటిది స్టార్ట్ అవుతుంది. కొత్త చిగురు వస్తుంది. అరే నేను ఏదో సాధించాలి. అచ్చా, ఎంతమంది FRU అటెండ్ చేసినారు లాస్ట్ 15 days బ్యాక్? చాలా మంది అటెండ్ చేశారు. జర FRU గర్మి అంటే FRU ఎక్సైట్మెంట్ చూపెట్టండి జర. క్లాప్స్ తో సహా. ఇది చిగురు వచ్చింది మీ లోపల. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే చిగురు వస్తుంది ఇక దాని మీద కొన్ని పురుగులు కూడా ఆడతాయి. పురుగులు వస్తాయి కదా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా నేను. ఓకే, సో ఎప్పుడైతే
పురుగులు రావడం స్టార్ట్ అవుతుంది, తెగులు రావడం స్టార్ట్ అవుతుంది, దోమలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం మనము? ఏం చేస్తాము? మీకే ఎక్కువ తెలుసు భయ్, నేను వ్యవసాయం చేయను కదా. స్ప్రే చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ చెట్టుకి ఏ స్ప్రే చేయాలి ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ వ్యక్తి చెప్తాడు కదా, ఈ మందు జర నువ్వు కొట్టు, ఇది స్ప్రే చేస్తే నీ చెట్టుకి బాగుంటుంది అని చెప్తారు కదా. ఎవరు చెప్తారు? అది ఫర్టిలైజర్ షాప్ అయినా చెప్తాడు. మనం వచ్చి ఇక గర్ర గర్ర అని కొట్టేస్తాం. సో మన మైండ్ మీద కూడా చాలా సార్లు మనం పని చేసుకుంటా ఉంటే ఇక కొన్ని పురుగులు పడతాయి. అరే నువ్వు కూడా వేస్ట్ చేస్తున్నావా, ఇన్ని చూసినా అంటారు. అంటే అతని లోపల ఎన్ని పురుగులు ఉన్నాయేమో, అంటే దిమాగ్ లోపల. ఓకే, శరీరం కాదు. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు అది విన్న తర్వాత కొంతమంది ఇక అప్లైన్ ఫోన్ చేస్తే ఫోన్ లేపరు. ఓకే, ఇక అప్లైన్ మాట్లాడితే కూడా మీటింగ్కి రా అంటే, సో ఆ వ్యక్తి మీద కూడా కొంచెం స్ప్రే కొట్టాల్సి వస్తుంది. ఓకే, ఆ పురుగులు పోవాలి కదా, మంచిగా ఎదుగుదల కావాలి కదా, కాయ పండు తయారు కావాలి కదా, దిగుబడి రావాలి కదా. సో మీ కళలు కూడా నిజం కావాలి అనుకుంటే మీ మీద ఒక్కొక్కసారి మీ అప్లైన్ స్ప్రే కొడతాడు. అరే రావాలి, మీటింగ్కి రావాలి, సీడీ విను, ఓకే ఈ మీటింగ్కి నువ్వు ఇట్లా చేయి అట్లా చేయని. అప్లైన్స్ అనే వ్యక్తి మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్న చాలా మంది లైఫ్లో ఎంత పెద్ద మార్పులు వచ్చినాయంటే, నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే 2017 ఈ బిజినెస్లో ఎంటర్ అయ్యాను. ఓకే, ఎంటర్ అయిన తర్వాత కొంతమందికి మేము చెప్పడం స్టార్ట్ చేసినాము, కొంతమంది నవ్వుకున్నారు. ఓకే, కొంతమంది చరణ్ సింగ్కి సంథింగ్ ఏదో, ఓకే అర్థమవుతుంది కదా. మీకు కూడా చెప్తున్నారా? ఎవరికైనా చెప్పినారా? అరే చెప్తున్నారా? అంటే ఖచ్చితంగా మీ మొలక మంచిగా ఎదుగుదలలో ఉన్నది. ఓకే, సో విషయం ఏమున్నదంటే చూడండి, 2017 నుంచి ఇవాళ వరకు మా టీంలో నేను మోర్ దెన్ 500 పీపుల్కి కార్ అచీవర్స్కి నేను చూశాను. అంటే 1 lakh కన్నా అబోవ్ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు నేను అనుకుంటాను మోర్ దెన్ 122 పీపుల్ ఉన్నారు మొత్తం ఇండియాలో. నేను ఓన్లీ ఏపీ తెలంగాణని కాదు, నా టీం ఒడిశాలో ఉన్నది, కల్కట్టాలో నేను వెళ్తూ ఉంటాను, నేను హర్యానా వెళ్ళిన, యూపీ దేహ్రాదూన్ వెళ్ళిన, ఓకే ఇక్కడ బెంగళూరు మా అత్తగారి ఇల్లు ఉంటుంది. సో అక్కడ నేను చాలా మందితో నేను టీం అక్కడ నేను చేస్తున్నా. అంటే ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం మీ ముందు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి సిస్టంలో మాట్లాడితే ఇంతమంది లైఫ్ చేంజ్ అవుతుందంటే మీరు కూడా ఈ మాటలు వినడానికి తయారున్నారా లేరా అని. ఓకే, సిస్టంలో అంత పవర్ ఉన్నది, సిస్టంలో అంత పవర్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉన్నది అనుకోండి, ఏమున్నది? పెద్ద మామిడి చెట్టు ఉన్నది, ఫుల్ కాయలు ఇట్లా నిండి ఇట్లా ఫుల్ ఉన్నది. ఓకే, సో ఇప్పుడు మామిడి చెట్టు ఏమనుకుంటున్నది అంటే, చూసినావా నేను ఎంత పెద్ద చెట్టు, ఎన్ని కాయలు ఉన్నాయి నాకు, అట్లా చెట్టు అనుకున్నది అనుకో, అది కరెక్టా? అది ఓకే, అది అంతా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆ చెట్టుకి అన్ని కాయలు అన్ని ఫ్రూట్స్ వచ్చినాయంటే చెట్టు కారణం కాదు, అది అక్కడున్న సిస్టమ్ కారణము. సిస్టంలో ఏమున్నది? భూమి ఉన్నది, గాలి ఉన్నది, వర్షం ఉన్నది, ఎండ ఉన్నది, ఎరువు ఉన్నది, పురుగుల మందు ఉన్నది. అది మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది? ఒక పెద్ద, నేను కూడా ఒక
సిస్టమ్ ప్రోడక్టే ఉన్నాను, మీరు కూడా కాబోయే సిస్టమ్ ప్రోడక్టే ఉంటారు. ఇప్పుడు పాయింట్ ఏముంటుందంటే, ఆ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయి కదా, అన్ని సంవత్సరాల నుంచి చెట్టు అక్కడే నిలబడి వర్షాన్ని అది గ్రహిస్తుంది, ఎండని అది భరిస్తున్నది, చలికాలంని అది భరిస్తుంది. అందు గురించి ఒక రోజు ఎన్ని కాయలు వచ్చినాయి. సో పాయింట్ ఏమున్నది, ఏ సీజన్ వస్తే కూడా మనం అక్కడ నిలబడాలి. అర్థమైందా నేను ఏం చెప్తున్నా? ఏహే కొంతమందికి అర్థం కాలే, కొంతమందికి అర్థం కాలే. అయిందా? గుడ్ గుడ్ గుడ్. సో కొంతమంది ప్లాన్ చెప్పిన తర్వాత, లేకపోతే కొంతమంది ముందు మనము ప్రెజెంటేషన్ ఇచ్చి, ఇదిగో ఇది ఉన్నది, ఇది థర్మాకోల్ ఇట్లా మెల్ట్ అవుతుంది అంటే వాళ్ళు నవ్వుకుంటారు. ఓకే, నిన్న కూడా ఒక వ్యక్తి మాతో నవ్వుకున్నాడు, ఇట్లా పెట్రోల్ పోస్తే కూడా అది మెల్ట్ అయిపోతుంది అన్నాడు. పెట్రోల్ పెడితే కూడా, నేనన్నా నువ్వు థర్మాకోల్ చూస్తున్నావు, నేను నీ హార్ట్ని చూస్తున్నాను అన్నా. ఓకే, మేము ఇక్కడ థర్మాకోల్ కరిగించడానికి రాలే, మీ హార్ట్కి ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చినాము. ఆ పాయింట్ అర్థం చేసుకోరా బాబు అని చెప్తున్నారు. సో ఇట్లా నవ్వుకుంటే కొంతమంది ఏం చేస్తారు అంటే, ఈ విత్తనం ఉన్నది కదా, ఈ విత్తనం ఇట్లా సిస్టంలో ఉన్నది, అది ఇప్పుడు నవ్వుకుంటున్నానని ఇట్లా సిస్టమ్ నుంచి బయటికి వచ్చి పారిపోయి ఎక్కడో దుంకింది. సో ఈ విత్తనానికి ఏమవుతుంది? ఏదైనా చెట్టు వస్తుందా? ఏదైనా దానికి కాయలు వస్తాయా? పెద్ద చెట్టులాగా తయారవుతుందా? ఎందుకంటే సిస్టమ్ నుంచి అది బయటికి వెళ్ళిపోయింది. సో మనం కూడా ఈ సిస్టంలో ఉంటేనే పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. ఈ సిస్టమ్ నుంచి మనం బయట పోయినాం అనుకోండి, పెద్ద సక్సెస్ వస్తుందా? ఇప్పుడు అర్థమైంది ఆ పాయింట్? ఇప్పుడు ఎంతమంది అనుకుంటున్నారు నేను సిస్టంలోనే గట్టిగా నిలబడతా? గుడ్ 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 గుడ్. ఇప్పుడు పాయింట్ ఏమున్నదంటే, నేను ఇదంతా ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, నేను చాలా మందికి చూశాను, నేను నా జీవితాన్ని నేను చూసుకున్నాను, నాతో పాటు ఎంతమంది లీడర్స్ని నేను చూస్తున్నాను. జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అప్పుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఊర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సిటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు. అందరూ 1 లక్ష కన్నా ఎక్కువ ఇన్కమ్ ఇవ్వాలా సాధించే వాళ్ళు మన టీంలో ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏమున్నది, నెక్స్ట్ ఎవరు ఉండాలి? నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు? ఇది మీరున్నారు. ఓకే, ఇప్పుడు ఈ విత్తనం నుంచి ఒక పెద్ద చెట్టు విత్ కాయ ఇట్లా మారడానికి కొంచెం టైం పడుతుందా లేదా? టైం పడుతుందా లేదా? లే సార్, నాకు 3 నెలలు అయింది, 1 లక్ష ఇన్కమ్ రాలేదు. అరే 3 నెలల్లో ఒక విత్తనం నుంచి ఒక కాయ కూడా రాదు కొన్ని, అంతే కదా? ఇప్పుడు కంది పంట ఉన్నది అనుకో, 3 నెలల్లో వస్తుందా? ఎన్ని నెలలు పడుతుంది? 6 months కదా. అదే మీకే ఎక్కువ తెలుసు భయ్, మాకేం తెలియదు, మేము చెప్తున్నాము. సో ఏదైనా ఫలితం రావాలంటే కొంచెం టైం పడుతుంది, అండ్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు, సీజన్ మారవచ్చు, వర్షం కూడా రావచ్చు, గాలి ఎక్కువ కావచ్చు. ఎక్కువ గాలి కొడితే ఏమవుతుంది, కొన్ని చెట్లు ఇట్లా అయిపోతాయి కదా. సో మన టీంలో కూడా ఎక్కువ గాలి కొడితే ఒక్కొక్కసారి కొంతమంది ఇట్లా అయిపోతారు, కానీ ఎవరైతే గట్టిగా నిలబడతారు వాళ్ళు ఇట్లా తయారవుతారు. ఓకే, సో పాయింట్ క్లియర్ అయిందా? సో మనం తయారు కావాలి. ఈ మొత్తం కథ నేను భూమి గురించి చెప్పిన ఈ మొత్తం కథ ఇక్కడ ఉంటుంది. ఎక్కడైనా పురుగు వచ్చిందంటే ఎక్కడ వస్తుంది పురుగు? మీ దిమాగ్లో ఎక్కుతుంది అది. వద్దులే
ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీటింగ్. కా వద్దులే, ఆయన ఫోన్ చేసిండా, పెట్టే ఫోన్ పెట్టే, ఆఫ్లైన్ ఫోన్ వస్తుంది. ఇక షురు అయింది. ఇక పురుగు షురు అయింది అనుకో, ఏమవుతుంది, మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. కానీ ఒకవేళ మనం ఇక్కడ ఏ కండిషన్ ఉంటే కూడా నేను ఈ బిజినెస్లో వర్క్ చేయడానికి తయారు ఉంటే, నేను చెప్తున్నా రాబోయే 1 to 2 yearsలో FRAలో మీ DUCD రికగ్నిషన్ అక్కడ జరుగుతుంది. మీ ఎన్ని ఎగ్జాంపుల్స్ నేను చూశానంటే, నేను కొంతమంది మీద హోపే పెట్టుకోలే. కొంతమంది మీద నేను మా ఫ్రెండ్స్కి చెప్పిన స్టార్టింగ్ మనం ఎవరికి చెప్తాము? ఫస్ట్ తెలిసిన వాళ్ళకి, అబ్బా మంచిగా చదువుకున్నాడు, కాలేజ్లో టీచర్ లెక్చరర్, ఇతనికి చెప్తే మంచిగా అర్థం అవుతుంది, ఇతను కూడా ముందుకు వెళ్తాడని చెప్పిన. అతనికి అర్థం కాలేదు, నవ్వుకున్నాడు అతను. అరే చరణ్ సింగ్కి ఏదో ఓకే. సో నిజంగా అంటున్నా, ఆ పిచ్చితనం నా లోపల లేదనుకోండి, నేను కూడా ఇవాళ అదే కాలేజ్లో అదే రోజు ఇదిగోండి ఇట్లా టిఫిన్ బాక్స్ తీసుకొని పోతుండే. నిజంగా అంటున్నా. ఇప్పుడు దీంట్లో ఏమున్నది తెలుసా? ఇది మ్యాజిక్ బాక్స్ ఉన్నది ఇప్పుడు. ఓకే, సో దీని నుంచి ఏమైతుంది అంటే, మీ DUCD, మీ కార్, మీ ఫారెన్ ట్రిప్స్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని దాని నుంచే వస్తుంది. అంటే రోజు మేము టిఫిన్ డబ్బా తీసుకొని పోయేవాళ్ళు, మేము ఎప్పుడైతే ఇది తీసుకుపోయినామో, కొంతమందికి మేము పాగాలనుకున్నారు, వాళ్ళు పిచ్చోల్లాగా అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత రైట్, మా ఇన్కమ్ ఆల్మోస్ట్ 1 year లోపల 1 lakh అబోవ్ అయింది. 2018 ఏప్రిల్ నెలలో, ఇప్పుడు రాబోతుంది ఏప్రిల్ నెల, ఫస్ట్ టైం నా ఇన్కమ్ 1 lakh వచ్చింది నాకు. 2018 మాట చెప్తున్నా. ఓకే, సో 2018లో 1 lakh ఇన్కమ్ రాగానే ఇక నెక్స్ట్ ఏముంటుంది, కార్ కావాలి కదా. సో బెస్ట్ కార్ కావాలి అంటే 17.5 lakhs క్రేటా కార్. అప్పుడు క్రేటా కార్ అంటే జర మంచి కార్ ఉంటుండే, నార్మల్ మారుతి కార్ వద్దు మనకు, డ్రీమ్ అంటే పెద్దగా ఉండాలి. క్రేటా కార్ కొన్నాము. ఓకే, మే ఆర్ జూన్లో మేము క్రేటా కార్ కొన్నాము. అండ్ దాని తర్వాత హైదరాబాద్లో ఎంతమంది కార్స్ 1 lakh ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, ఈ విత్తనం అనేటిది ఓకే ఈ సిస్టంలో ఉంటే చాలా పెద్ద సక్సెస్ కావచ్చు అని మీకు నేను హోప్ ఇస్తున్నా. ఓకే, హోప్ తీసుకోవాలి. సో సక్సెస్ కావాలి. మనం ఇక్కడ చాలా అంటే ఎట్లా ఉన్నదంటే, లైఫ్ ఇవ్వాలా. ఇప్పుడే ఇదిగోండి, ఈ వ్యక్తి మీద కూడా నాకు విశ్వాసం లేకుండే. ఓకే, సారీ టు సే, కిరాణా స్టోర్ వ్యక్తి కదా, జనరల్ స్టోర్, ఆయన ఏం చేస్తాడో ఏమో. కానీ చెప్పేయాలి, ప్లాన్ చెప్పండి. అప్లైన్ ఏమన్నారు, ప్లాన్ చెప్పాలి అంటే చెప్పేసినాం. అప్లైన్ ఏమన్నారు, చలో మీటింగ్ తీసుకోరండి అంటే, ఈసారి యొక్క ఇన్కమ్ 500 ఉండే వెస్టీజ్లో. ఎంత ఉండే? ఇక ఢిల్లీ పోవాలి, ఖర్చులు ఎంత అంటే 15,000. అక్కడ ఉండాలి, రావాలి, పోవాలి. ఇక ఇట్లా చెప్పాలి ఇతనికి, ఇన్కమ్ ఏం లేదు, వస్తావా అంటే ఏమనుకుంటాడేమో కదా. కానీ చెప్పినాము, ఏదో మాట చెప్పి విశ్వాసం ఓకే అక్కడ తీసుకుపోయినాము. ఇవాళ వ్యక్తి 1.5 ఇంట్లో ఉంటున్నారు, 2 కార్ తీసుకున్నారు. ఎన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, ఒక వ్యక్తి వచ్చిండు వైట్ డ్రెస్ మీద, వైట్ టోపీ కట్టుకో, సార్ నేను డ్రైవర్ సార్, నాకు అప్పు ఉన్నది సార్ అని చెప్పి, తెలుసు కదా ఎవరు. అరే డ్రైవర్ ఏం చేస్తాడో ఏమో. ఇక నేను చదువుకున్నా కదా, నేను ఒక్కొక్కసారి నా అలవాటు అట్లా ఉన్నది. ఏం చదువుకున్నావు బాబు, నేను ఇట్లనే అడుగుతా. 7th అన్నాడు. 7th అంటే ఏం చేస్తాడో ఏమో. ఠీకే, పవర్ ఎక్కడ ఉన్నది నేను చెప్తున్నా. సరే 7th కానీ సిస్టమ్ అయితే చెప్తుంది కదా, మీటింగ్కి పిలవాలి కదా. ఓకే, మీటింగ్కి రావాలి. ఆ వ్యక్తికి మీటింగ్కి ఢిల్లీకి తీసుకుపోయినాం. ఇక ఆ వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చినారు. ఓకే, ఇంకొక వ్యక్తి కలిసినారు.
సార్ నా దగ్గర పెట్రోల్ ఓకే మెయింటైన్ చేయడానికి కూడా దట్టు గవర్నమెంట్ జాబ్ ఉన్నది కానీ చాలా అప్పుల్లో ఉన్నాము, పరేషాన్ ఉన్నాము సార్, ఇంకొక బిజినెస్ కూడా చేసినాము సార్, అది ఏంది ఇది ఏంది అంటే హోప్ ఓకే నో ప్రాబ్లం, ఒకసారి మీటింగ్కి రావాలి. ఓకే సో ఆయన పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తుండే, మీటింగ్కి వచ్చినారు, ఆయన జీవితం ఇవాళ టోటల్లీ చేంజ్ అయిపోయింది. నేను మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇట్లా హైదరాబాద్లోనే నేను వందలలో ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలుగుతాను. సో నెక్స్ట్ స్టోరీ మీది కావాలి, అందు గురించి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు సక్సెస్ కావాలంటే 3 విషయాలు మర్చిపోవద్దు మనం. ఎన్ని విషయాలు? 3 పాయింట్ మర్చిపోవద్దు. ఫస్ట్ పాయింట్ ఏమున్నది అంటే ఫోకస్ పెట్టాలి. మనం ఏం చేయాలి? ఫోకస్ అంటే ఏమర్థమైంది? ఫోకస్ అది ఇంగ్లీష్ పదం. మీకేమర్థమైంది? ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒకే దాని మీద దృష్టి పెట్టుకోవాలి. ఓకే ఫోకస్ అంటే దానికి అంటారు. చాలా మంది చూడండి టీవీ అత్తాకోడలు టీవీ సీరియల్ ఉంటుంది చూడండి, ఇట్లా చూస్తారు చూడండి, దానికి ఫోకస్ అంటారు. అర్థమైందా? క్లియరా? దానికి ఫోకస్. ఇప్పుడు అక్కడ నుంచి భర్త అంటారు ఏ ఛాయ్ తీసుకురా అంటే అమ్మ ఆకలి అవుతుంది పిల్లోడు అంటాడు, కానీ అమ్మ అది ఫోకస్ అంటారు దానికి. అర్థమైందా? క్లియరా? ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా. సో ఈ ఫోకస్ దేని మీద ఉండాలి? దేని మీద ఉండాలి? అర్థమైతే లేదు. ఈ సార్ కరెక్ట్ చెప్పారు, డ్రీమ్ మీద ఉండాలి, వెస్టీజ్ మీద ఉండాలి కాదు. వెస్టీజ్ మీద ఫోకస్ పెట్టండి నేను చెప్తలేను. మీకేం కావాలి, మీ కళ కోరిక ఏమున్నది, మీ డ్రీమ్ ఏమున్నది, దాని మీద దృష్టి పెడితేనే పని స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు పని స్టార్ట్ కానే కాదు. వెస్టీజ్ విన్నింగ్ టీంలో మీరు ఇక్కడ వచ్చి గంటలు గంటలు కూర్చుంటే కూడా, మీరు 2 సార్లు 3 సార్లు నేను FRU అటెండ్ అయినా అప్పటి కూడా, మీరు ట్రైనింగ్ అటెండ్ చేశారు అప్పుడు కూడా, సక్సెస్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఒకటి కావాలి, డ్రీమ్ కావాలి. అండ్ డ్రీమ్ మీ మైండ్లో ఒక విత్తనం లాంటిదే. విత్తనం లేకపోతే చెట్టు రానే రాదు కదా. వస్తుందా చెట్టు? సార్ నేను మీటింగ్కి వచ్చినా సార్. అరే వస్తే ఏమవుతుంది? నువ్వు ఏం సాధించుకోవాలని అనుకుంటున్నావు, అది క్లియర్ అయిందా కాదా? అది క్లియర్ ఉన్నదా? కావాలి. 90%, 90 కూడా కాదు నేను అంటాను, ప్రపంచంలో 99% పీపుల్కి డ్రీమ్ తెలియదు. మొన్న FRUలో కూడా సర్వజ్ఞ బారిల్ సార్ చెప్పారు, నువ్వు అసలు రోజు పొద్దున్న ఎందుకు లేస్తున్నావు, నువ్వు అసలు ఎందుకు జీవిస్తున్నావు, ఎప్పుడైనా ఆలోచించినారా? దానికి ఏదైనా కారణం ఉన్నదా, పర్పస్ ఉన్నదా? ఎందుకు ఇక్కడ మనం వచ్చినాము, అంత దూరంకి వెళ్ళి ఇక్కడ వచ్చి ఈ ఎండలో కరెంట్ లేదు ఎందుకు కూర్చున్నాము? అందరంట డబ్బు వస్తుంది, వెస్టీజ్లో కార్ వస్తుంది, అది కాదు. ఓకే అది కాదు ఇంపార్టెంట్ పాయింట్. మన లైఫ్లో ఏం కావాలి అది క్లియర్ కావాలి, దానికే అంటారు డ్రీమ్ అంటారు. డ్రీమ్ ఉన్నదా మీకు? చిన్నగా అడుగుతున్నా, డ్రీమ్ ఉన్నదా? మీరు పెద్దగా చెప్పాలి. డ్రీమ్ ఉందా? డ్రీమ్ ఉందా? ఇది కావాలి. ఓకే సో డ్రీమ్ లేదనుకో, ఇంత ఎందుకు అరుస్తున్నారు భయ్? ఎందుకు అరుస్తున్నారు? మా అప్లైన్ ఇందర్వీర్ భాయ్ అంటారు, క్యూ చిల్లారే కామ్ కరో డ్రీమ్ పూరా హో జాయేగా అన్నారు. సో మీరు కూడా డ్రీమ్ ఒకవేళ రాసుకుంటే ఆ డ్రీమ్ మీద పని చేయండి. ఆ డ్రీమ్తో పాటు మీకు డబ్బు వస్తుంది, కార్ వస్తుంది. కార్ కూడా డ్రీమ్ కావచ్చు, డబ్బు కూడా డ్రీమ్ కావచ్చు, కానీ అక్కడే మనం ఆగిపోలేము. ఇప్పుడు నాకు కార్ వచ్చేసింది, 2 కార్ వచ్చేసినాయి, పెద్ద ఇల్లు అనుకున్నాము, ఓకే 3.5 కోట్ల ఇల్లు కొనేసినాము.
జాబ్ నుంచి ఫ్రీడమ్ అనుకున్నాము. నేను మా భార్యకి జాబ్ లేదు, ఏం లేదు, కానీ జాబ్ కన్నా 7 times ఎక్కువ శాలరీ ఉన్నది. మా జాబ్స్ 1 lakh అబౌవ్ శాలరీ ఉన్న వాళ్ళం మేము. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఏమున్నది భయ్, మేము ఇంకా ముసలోళ్ళు అయిపోయినామా? జాబ్ నుంచి ఇంకా డ్రీమ్ ఉన్నది. ఇంకా డ్రీమ్ ఏమున్నది? నా జీవితం మారింది, వీళ్ళందరి యొక్క జీవితం మారాలి. ఇది మా నేను మొన్న ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పడానికి వెళ్ళిన. आपको समझ में आ रहा या हिंदी में बोलूं? कोई है हिंदी वाला? कोई भी नहीं है ना? वेरी गुड, తెలుగు. సో ఒక వ్యక్తికి నేను ప్లాన్ చెప్పడం, సార్ నాకు చాలా కష్టం ఉన్నది అన్నాడు. ఏం చేయాలి సార్, చాలా బాధలు ఉన్నాయి మాకు. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ఏడ్చుకోవాలి అతను, ఇక్కడ వరకు ఇట్లా ఉన్నది ముఖం. ఇక ఎందుకు సార్ నాకే ఇంత భగవంతుడు? ఇక నేను ఏం చెప్పాలి చెప్పండి, మీరే చెప్పండి. అందరికీ ఉంటాయి కదా బాధలు, ఉన్నాయా లేవా? అందరికీ బాధలు ఉన్నాయి. నాకు కూడా బాధలు ఉండే, ఈసారి కూడా బాధ ఉండే, ఆ సరికి కూడా బాధ ఉండే, ఆ ప్లాన్ చెప్పిన సరికి కూడా ఏదో ఉంటుంది లోపల, చెప్పుకోలేరు. కానీ ఈ అన్ని బాధల్లో కూడా సక్సెస్ అవుతున్నారు కదా. సో బాధలు ఎందుకు ఉంటాయి అంటే మీకు సక్సెస్ అవ్వడానికే ఉంటుంది, అంతే, వేరేం లేదు. అర్థమైందా? ఒక మాట చెప్తా. ఇప్పుడు ఒక పక్షి ఉన్నది అనుకో, పక్షి అర్థమైందా? పక్షి ఇట్లా ఇట్లా ఇట్లా, దీనికి ఏమంటారు? రెక్కలు. ఫ్లయింగ్కి ఏమంటారు? ఎగరడం. ఇప్పుడు ఈ పక్షి ఏమనుకున్నా, అబ్బా రోజు ఇట్లా చేయాలి, ఎగరాలి, ఎంత బాధ, ఎంత నాకు. ఎందుకు అంటే అడ్డంగా వస్తుంది. ఏమొస్తుంది అడ్డంగా? గాలి ఉంటుంది కదా. నాకు ఎంత కష్టమవుతుంది ఈ గాలిలో నేను ఎగరాలంటే, ఎంత కష్టము. సో భగవంతుడా ఏమన్నాడంటే, సరే గాలి తీసేస్తా, నీకు కష్టమవుతుంది కదా, గాలి తీసేస్తా. గాలి తీసేస్తే ఏమవుతుంది సార్? ఏమవుతుంది? గాలి లేకపోతే ఖతం అయిపోతారు. సెకండ్, గాలి లేకపోతే ఎగరడం కూడా ఉండదు. గాలి లేకపోతే అసలు అతను పక్షి కూడా కాడు. గాలి లేకపోతే ఎగరడం అవుతుందా? ఇది లేదనుకో పక్షి ఉంటుందా? సో అతను కింద నుంచి పై వరకు ఇట్లా ఎగురుకుంటూ మీదికి పోతున్నాడంటే గాలి ఉంటేనే అది అవుతుంది. మనం కూడా ఇక్కడ 0 నుంచి హీరో కావాలంటే కష్టాలు కావాల్సిందే, లేకపోతే ఎట్లా అవుతుంది? కష్టాలు వదిలే అవసరం లేదు, కష్టం గురించి ఆలోచించే అవసరం. నువ్వు ఇది చేసుకుంటూ పో. పక్షి ఏమనుకోవాలి? పక్షి మర్చిపోయి ఇట్లా ఇది వద్దు అని అనుకున్నా, ఏమవుతుంది? పక్షి కింద పడుతుంది కదా. మనం కూడా నాకే కష్టం ఉన్నది అని ఏడ్చుకుంటూ ఇట్లా నిలబడితే మనం ఎక్కడున్నాము? పక్షి ఏం చేసుకుంటూ ఉంటుంది? షోది ప్లాన్ చెప్పు, కొంతమందికి మాట్లాడు, ప్లాన్ చెప్పు, ఇది డెమో చూపెట్టు, ఇది చూపెట్టు, దీని గురించి మాట్లాడుతూ పో. నువ్వు కూడా ఒకరోజు ఇక్కడ 100% సక్సెస్ తీసుకోగలవు. ఇది బిజినెస్. క్లియర్ అయిందా? సెకండ్ పాయింట్ చెప్పాలా? 5 minutes లో ఖతం చేస్తా. సో ఫస్ట్ మన దృష్టి దేని మీద ఉండాలి? సో డ్రీమ్ మీద దృష్టి ఉండాలి, కష్టాల మీద దృష్టి ఉండొద్దు అని ఎగ్జాంపుల్ చెప్పినా నేను. పక్షి ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. సో మనము ఏం లేదు, ఏం అయితలేదు, ఏం కష్టాలు ఉన్నాయి, ఏం బాధలు ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టకుండా ఏం చేయాలి, ఏం సాధించాలి, రోజు ఏం చేయాలి, ఏం సాధించాలి, దాని మీద దృష్టి పెట్టాలి. ఓకే, ఏం చేయాలి అండ్ ఏం సాధించాలి. ఇప్పుడు సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనము ఏదైనా దృష్టి పెట్టిన తర్వాత, నేను ఇప్పుడే చెప్పిన పక్షి ఏం చేస్తుంది? యాక్షన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. యాక్షన్ చేసుకుంటూ ఉండాలి. యాక్షన్ మనది ఆగొద్దు. కామ్ రుక్నా నహీ చాహియే. యాక్షన్ ఎప్పుడైనా మనం ఆపేసినామనుకో, పక్షి
దీనికి ఏమంటారు సార్? రెక్కల్ని ఇట్లా ఇట్లా చేయడం ఆపేసింది అనుకో ఏమవుతుంది? సో జీవితంలో కూడా మనము షోది ప్లాన్ చేస్తలేము, కొంతమందికి ప్లాన్ చెప్తలేము, మీటింగ్కి ఇన్వైట్ చేస్తలేము అంటే ఈ బిజినెస్లో మీరు డామ్ అని పడిపోగలరు. సో జాగ్రత్త. ఏం చేయాలి? యాక్షన్ చేయాలి. యాక్షన్లో ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది. యాక్షన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది. దానికి అంటాము కన్సిస్టెన్సీ అంటారు. ఏమంటారు? కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఒకే యాక్షన్ని కంటిన్యూ చేయాలి, చేసుకుంటూ పోవాలి, చేసుకుంటూ పోవాలి, చేసుకుంటూ పోవాలి, అదే యాక్షన్. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, 10 సంవత్సరాల తర్వాత అతను ఏం చేస్తాడు? వ్యవసాయం చేసే వ్యక్తి, నేను వ్యవసాయదారులు, నేను వ్యవసాయం చేసే వ్యక్తి, 10 సంవత్సరాల తర్వాత ఏం చేస్తా? ఏం చేస్తా? నేను హౌస్ వైఫ్ అనుకుందాము, నేను మొత్తం ఇల్లు పిల్లల్ని చూసుకోవాలి. 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి? ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ ఉంటుండే, ఇప్పుడు అన్నీ మానేసిన. ఇట్లా ఉంటుందా? మానేస్తావా మనం? మానేయలేము. ఇప్పుడు సార్ ఇక్కడ ఉన్నారు, టీచర్ ఉన్నారు అనుకోండి, 10 సంవత్సరాల తర్వాత కూడా టీచర్ ఏం చేస్తారు? దీనికి కన్సిస్టెన్సీ అంటారు. ఏం చేస్తున్నాము కంటిన్యూ చేయాలి. మనం కూడా ఇక్కడ డ్యూసిటీ కావాలంటే ఏం చేయాలి? కొత్త వాళ్ళతో మాట్లాడాలి, కొత్త వాళ్ళకు మనం డెమో చూపెట్టాలి, కొత్త వాళ్ళకు ప్లాన్ చెప్పాలి. ఇది కన్సిస్టెన్సీ అంటారు. ఒకవేళ ఇది మనము వదిలేసినాం అనుకోండి, రిజల్ట్ అనేటిది క్లియర్ అయిందా? ఇప్పుడు లాస్ట్ పాయింట్, ప్రకృతిలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, లాస్ట్ పాయింట్ ఏమున్నదంటే మనము జీర్ణం చేసుకోవాలి అంటారు. ఏం చేసుకోవాలి? జీర్ణం చేసుకోవాలి. యు నీడ్ టు డైజెస్ట్ ద థింగ్స్. ఓకే, జీర్ణం చేసుకోవాలంటే ఏంటిది? మన జీవితంలో ఏదైనా అప్స్ అండ్ డౌన్స్, కష్టం సుఖము, ఓకే, గెలవడము ఓడిపోవడము ప్రతిదీ వస్తూ ఉంటుంది. ఎవరైతే తట్టుకుంటారో వాళ్ళు నిలబడగలుగుతారు. క్లియర్ అయిందా? దీనికి డైజెస్ట్ అంటున్నారు. డైజెస్ట్ అంటే జీర్ణం కావాలి. ఇప్పుడు నేను గప్చుప్ తిన్నాను, నేను బిర్యానీ తిన్నాను, ఓకే, మళ్ళీ నేను ఇప్పుడు నాన్ వెజ్ నేను తిన్నాను, అందు గురించి మీరు ఊహించుకోండి. ఏమేమి నాన్ వెజ్ ఉన్నది అన్నీ మీరు తినేసినారు. ఇక రాత్రికి కడుపులో గడబడ స్టార్ట్ అయింది. ఏమైంది? గడబడ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది, వెనక నుంచి సౌండ్ వస్తుంది అనుకుందాము. ఓకే, అంటే ఇప్పుడు ఏమైంది? జీర్ణం ఏమైంది? జీర్ణం కాలేదు, బరాబర్ కాలేదు. ఓకే, కానీ ఒక వ్యక్తికి ఏం కాలే, మస్తుగా ఫ్రెష్గా ఉన్నాడు, అన్ని తినేసిండు మస్తుగా. దాని అర్థం ఏమున్నది? జీర్ణం బరాబర్ అయిందా? అర్థమైందా? సో ఎవరైతే జీర్ణం బరాబర్ పెట్టుకుంటారో వాళ్ళకు ఏదైనా లోపల పోతే జీర్ణం అయిపోతుంది. సో మన జీవితంలో కూడా ఇక్కడ జీర్ణం బరాబర్ ఉంటే ఏ సిచ్యువేషన్ వస్తే కూడా, కష్టం వస్తే, సుఖం వస్తే, దుఃఖం వస్తే కూడా జీర్ణం అయిపోతే మనం మంచిగా నిలబడగలుగుతాం. ఇది ఈ ప్రకృతి నియమం. ఇది ఏదైనా మనం జీర్ణం చేసుకోవాలి జీవితంలో. ఇది నేను వెస్టీజ్ గురించి మాట్లాడతలేను. నేను వెస్టీజ్లో లేననుకో కష్టం ఉండదా? దుఃఖం ఉండదా? బాధలు రావా? లే సార్, వెస్టీజ్ చేస్తేనే బాధలు వస్తాయి, మీకు తెలుసా? ఎందుకు అంటే అప్లైన్ మీటింగ్కి పిలుస్తారు, అప్పుడు చెప్తారు మాకు చాలా ప్రాబ్లం ఉన్నది, ఇవాళ అత్తమ్మది ఇట్లా ఉన్నది, ఇవాళ మా వాళ్ళు వచ్చినారు, ఇక్కడ ఇట్లా జరిగింది, మేము ఇవాళ మీటింగ్కి. అయితే కడుపులో గడబడ స్టార్ట్ అయింది. అంటే సిచ్యువేషన్ని మనము మేనేజ్ చేయలేకపోతున్నాము, జీర్ణం చేయలేకపోతున్నాము అంటే ఇక డైజెషన్ బరాబర్ కాలేదనుకో మనం అనుకునేది మనం సాధించలేము. సో ఇది జీవితంలో కూడా అవసరము, సేమ్ వెస్టీజ్లో కూడా ఇదే కావాలి మనకు. ఈ 3 విషయాలు మనకు ఈ బిజినెస్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్లో మనం నిలబడగలగాలి. కరోనా తెలుసు కదా,
కరోనా వ్యాధి వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం ఆగిపోయింది. అసలు మీకు తెలుసా, మొన్న FRUలో గౌతమ్ బాలి సార్ ఏమన్నారంటే మొత్తం ప్రపంచం ఆగిపోయింది కరోనా టైంలో, కానీ 2 రోజుల్లో వెస్టీజ్ అనే కంపెనీ మళ్ళీ మొత్తం పని అనేటిది ఫుల్ స్పీడ్లో స్టార్ట్ చేసేసింది కరోనా టైంలో. అట్లాంటివి కంపెనీలో మీరు ఉన్నారు, మనం ఉన్నాము. గ్రేట్ కంపెనీ. ఓకే, సో కరోనా ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, కరోనా వచ్చిన వాళ్ళు కొంతమంది పోయినారు కదా మన చుట్టాలలో, చూసినామా లేమా? కొంతమంది ఇప్పుడు ఫోటోలో ఉన్నారు, మనము బ్రతికి ఉన్నాము. ఏమైంది అంటే కొంతమంది ఆ రోగాన్ని తట్టుకోలేకపోయారు. ఎవరైతే తట్టుకున్నారో వాళ్ళు, దానికి అంటారు రోగ నిరోధక శక్తి అంటారు. ఏమంటారు? సో మన లోపల కూడా సిచ్యువేషన్ నిరోధక శక్తి రావాలి. మన దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ని మనము మేనేజ్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఇది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా తెలుసా? ఓన్లీ మీ గురించే మాట్లాడుతున్నా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒకవేళ అనుకుంటా, అరే సార్ బాగానే మాట్లాడతాడు, లేకపోతే ఆ సార్ మంచిగా ప్లాన్ చెప్పిండు, ఈ మేడంకి ఇంత వచ్చింది. కథ అది కాదు. మీ జీవితంలో ఈ పాయింట్ తర్వాత మార్పు రావాలి. ఎస్, ఎందుకు అంటే అన్ని విత్తనాలు సేమ్ ఉన్నాయి. వ్యవసాయం చేసే వ్యక్తి ఇట్లా విత్తనాలు తీసేసి ఇట్లా పారేస్తే ఆ పంట పొలాల్లో అన్ని విత్తనాలు కొన్ని తక్కువ అవుతుంది, కొన్ని తప్పు ఎవరిది? వ్యవసాయం చేసే వ్యక్తిదా? ఎవరి తప్పు అది? విత్తనం క్వాలిటీలో తప్పు ఉండొచ్చు, విత్తనం క్వాలిటీలో. సో మీరు ఎట్లాంటి విత్తనం ఉన్నారు? నెక్స్ట్ 1 year 2 year లో పని చేసి నేను కూడా DUCD అయితా అని ఒక విత్తనం ఇక్కడ ఫిక్స్ చేస్తారా? లేకపోతే అదే బాధ, అదే జీర్ణం లేకపోవడం వల్ల, రైట్, ఒకరోజు ఈ కరోనాలో కొంతమంది పోయారు కదా, సో మన కూడా ఫోటో ఉంటుంది, మేము కూడా వెస్టీజ్ చేసినాము, నేను కూడా వెస్టీజ్లో ఉండే. నాకు చాలామంది కలుస్తారు, సార్ మీరు 3 సంవత్సరాల ముందు నాకు ప్లాన్ చెప్పినారు సార్ అంటున్నారు. ఒక ఏం చెప్పాలి? నేను చెప్పిన వ్యక్తి 10 లక్షలు సంపాదించి అక్కడ బెంచ్ డ్రైవ్ చేస్తుండు, నువ్వేం చేస్తున్నావు రా భయ్? నీకు అర్థం కాలేదా ఇంకా? ఇప్పుడు అతని గురించి నేను ఏం చెప్పుకోవాలి చెప్పండి? ఏం చెప్పాలి అతని గురించి? అతనే అంటున్నాడు, సార్ మీరు నన్ను కరోనా స్టార్ట్ కాక ముందు, బిఫోర్ కరోనా మీరు నాకు ప్లాన్ చెప్పినారని అంటున్నాడు. అతనికి ఏం చెప్పాలి నేను? అతనికి అర్థం కాలేదు. చెప్పిన వ్యక్తులు సాధించిండ్రు, అతను సాధించలేకపోయిండు, వదిలేసిండు. అతనికి ఏం చెప్పాలి సార్? నేను చెప్పండి, మీరు చెప్పండి. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? అరే గట్టిగా చెప్పండి, ఏం చెప్పాలి? అరే కాదు భయ్, అట్లాంటి వ్యక్తికి ఏం చెప్పాలి నేను? అరే ఇంత చెప్తే కూడా అర్థం కాలేదు, ఆ వ్యక్తికి ఏం చెప్పాలి? అది మీరు కావద్దు అని అంటున్నా. ఇంతగా ఎందుకు అడుగుతున్నానంటే నెక్స్ట్ అది మీరు కావద్దు అని అంటున్నా. కొన్ని రోజుల తర్వాత నేను కూడా ఒకరోజు వికారాబాద్ మీటింగ్కి వచ్చిన, చాలా చెప్పిండు సార్, కానీ మా ఊర్లో ఎవరు వింటలేరు, మానేసిన కథం. అంటే కరోనాలో ఫోటోలో ఉన్నారు కదా, అట్లా వెస్టీజ్లో కూడా అట్లా అవ్వడానికి తయారున్నారా? ఉన్నారా? మీరు చాలా తెలివిగల వ్యక్తులు. ఓకే, సో లాస్ట్ నేను చెప్పే విషయాలు అన్నీ చెప్పేసినవి. చూడండి, అంత దూరం నుంచి నేను ఇక్కడ ఎందుకు వచ్చినానంటే మా లైఫ్ మారింది, నిజంగా మారింది. నా లైఫ్ మారింది అని కాదు, మా ఖాందాన్లో మా ఇనిషియల్ టీ ఉన్నది, టీ ఠాకూర్ తారా అంటారు.
అందరూ టీ ఉన్న వాళ్ళ లైఫ్ ఒకవైపు ఉన్నది, చరణ్ సింగ్ లైఫ్ ఒకవైపు ఉన్నది. అట్లా మన టీంలో చాలా మంది ఉన్నారు. మొత్తం ఖాందాన్ ఒకవైపు ఉన్నది అండ్ మన లైఫ్ ఒకవైపు. ఇంత పెద్ద మార్పు వచ్చింది అంటే ఓన్లీ అండ్ ఓన్లీ ఓకే వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీం వలన. ఇది నేను అంటాను, భగవంతుడు ఇచ్చిన మనకు గొప్ప ఆశీర్వాదం, వరము, బ్లెస్సింగ్ అంటారు. ఇది వదలొద్దు. ఓకే, జీవితంలో ఇది ఉంటే కూడా కష్టం నష్టం అవుతూ ఉంటుంది, వెస్టీజ్ లేకపోతే కూడా కష్టం నష్టం ఉంటుంది. కానీ ఎవరైతే సిస్టంలో ఉంటారో వాళ్ళు ఒకరోజు DUCD అవుతారు, వాళ్ళ కళలు నిజమవుతాయి, వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. ప్రతి సంవత్సరం మీరు 2 to 3 times ఫారెన్ ట్రిప్స్ వెళ్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? సూపర్ ఉంటుందా? ఓకే, ప్రతి నెలలో ఎక్కడ పోతున్నామంటే మా భార్యకి ఎయిర్పోర్ట్ నుంచి రైట్ తీసుకుపోవడానికి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 15 days తర్వాత మా భర్త వస్తుండు, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. ఇట్లా మా భార్య నేను చెప్పుకుంటా ఉంటాము. ఎట్లా ఉంటుంది లైఫ్? బాగుంటుంది కదా. ఇంతకుముందు ఏమవుతుండే, నేను బస్ స్టాండ్ కాడ పోతుండే. ఎక్కడ పోతున్నా? మా భార్య దిగుతుంది బస్, నేనే పికప్ గురించి పోతున్నా. ఆ లైఫ్ నుంచి ఈ లైఫ్ మారిందా లేదా? ఇట్లాంటివి లైఫ్ కావాలా వద్దా? అరే భయ్, మీ ఊరు నుంచి మీరు ఫారెన్ ట్రిప్కి వెళ్తున్నారు అని పుకారా వచ్చింది అనుకోండి. పుకారా అంటారా తెలుగులో? ఎట్లా ఉంటుంది? అబ్బా నువ్వు కూడా థాయిలాండ్ పోతున్నావా, అబ్బా నువ్వు స్విట్జర్లాండ్ పోయినావా. స్విట్జర్లాండ్ అంటే ఏముంటుంది భయ్యని? వాళ్ళందరూ గూగుల్ సెర్చ్ చేస్తారు, వాళ్ళు సెర్చ్ చేస్తారు, మీరు అది చూసి వస్తారు. ఓకే, సో వెస్టీజ్ విన్నింగ్ టీంలో నాకు ఒకే ఒక మాట అర్థమైంది, వ్యక్తి లోపల హోప్ ఉండాలి. ఏముండాలి? హోప్ ఉండాలి. వ్యక్తి లోపల నుంచి హోప్ వెళ్ళిపోయింది అనుకో, వ్యక్తి మనిషి కాదు, ఒక బండారాయి లాగా తయారైపోతాడు. ఇక రేపు ఏమవుతుంది? హోప్ లేదనుకో, నేను ఇట్లా పోతున్నా, పోతానంటే నేను బయటికి నిలబడగలుగుతాను, పడిపోతాను. హోప్ లేదనుకో ఇట్లా బాత్రూమ్కి వెళ్ళలేం మనం, తెలుసా? హోప్ లేదనుకో బాత్రూమ్ ఏమవుతుందో ఏమో అంటే. సో చిన్న చిన్న విషయాలలో మనం హోప్ పెట్టుకుంటాము. మన డ్రీమ్స్ గురించి కూడా అంతే హోప్ పెట్టుకోవాలి. ఓకే, సో అందరికీ హోప్ ఉన్నదా? హోప్కి తెలుగులో ఏమంటారు? నమ్మకం ఉన్నదా? ఇంత చెప్తే అర్థం కాదు. ఓకే, చూడండి, నమ్మకం అంటేనే హిందీలో ఏమంటారంటే పూర్ణ విశ్వాస్ అంటారు. పూర్ణ విశ్వాస్ అంటే పూర్తి నమ్మకం కావాలి, పూర్తి నమ్మకం కావాలి. ఓకే, ఎంత ఏదైనా అయితే కూడా పూర్తి నమ్మకం మన లోపల ఉండాలి. ఒకవేళ ఆ నమ్మకం మీరు 1 year 2 year 3 year 4 years ఆ నమ్మకం మీరు నిలబెట్టుకొని సిస్టమ్ మీద పని చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఇక్కడున్న మేము చూస్తున్నాము, మేము ఒక్కొక్క మీటింగ్లో చూసాము. కొంతమంది బైక్ మీద వస్తారు, కొంతమంది ఆటోలో వస్తారు, కొంతమంది బస్ దిగి వస్తారు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళే కార్ తీసుకొని వస్తారు. ఇది హోప్ నేను మీకు ఇస్తున్నా. ఇది వికారాబాద్ కాదు, మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాము, దాని తర్వాత సంగారెడ్డిలో జరిగింది, దాని తర్వాత ఇప్పుడు వికారాబాద్. ఎన్ని చోట మీటింగ్స్లో కొంతమంది ఇట్లా బైక్ మీద, లేకపోతే 2-wheeler మీద, లేకపోతే బస్ల మీద వస్తుండే, ఇవాళ సొంత కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ హోప్ మీ లోపల ఉన్నదా లేదా? పూర్తిగా నమ్మకం ఉన్నదా లేదా? ఈ నమ్మకంతో ఈ 3 points మీ దృష్టి మీ డ్రీమ్ పైన ఉండాలి. రోజు పని చేసుకుంటూ ఉండాలి. ఆ పని కన్సిస్టెన్సీతో ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే రోజు చేయాలి, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు చేసుకుంటూ పోవాలి. అండ్ ఖచ్చితంగా వచ్చే ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మనం జీర్ణం చేసుకుంటూ నిలబడగలిగితే, మీరు ఏవైతే విత్తనాలు డ్రీమ్స్ మీరు ఇక్కడ రైట్ అనుకుంటున్నారు, మీ ఇంట్లో ఇట్లా రాసుకొని అతికించుకున్నారు, అవి అన్ని కళలు నిజమవుతాయి అని నేను చెప్తున్నా.
చాలా మందికి నిజమైంది, నాకు నిజమైంది, మీరు కూడా అది సాధించవచ్చు. ఓకే, తయారున్నారా? మీ తయారీ జర ఎక్సైట్మెంట్ తో చూపెట్టండి. కాదు, ఇంత ఎక్సైట్మెంట్ అవును. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు తెలుసా రైట్ ఎందుకు అరుస్తాం తెలుసా? సైంటిఫికలీ ఒక మాట చెప్పి నేను రెండు చేస్తాను. ఓకే, ఎప్పుడైతే మనం అరుస్తాం కదా, అది ఏవైతే మనము ఆ అరిచే టైంకి అనుకుంటున్నామో అది మన హృదయం వరకు పోతుంది. అండ్ ఏవైతే హృదయం లోపల పోతుంది అది ఖచ్చితంగా మనము సాధించవచ్చు. అందు గురించి అంటాను. ఓకే, సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ఒకరోజు మీరు ఒక్కరితో స్టార్ట్ చేసిన జర్నీ లక్షల మందికి లైఫ్ ఇచ్చారు. మా వికారాబాద్కి వచ్చారు. థ్యాంక్ యూ సార్. మంచి జరిగింది. అందరూ సేఫ్గా వెళ్ళండి. ఎండ్ జరిగింది.